ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. కాకపోతే ఈ సర్వేల ప్రభావం రేపొద్దున్న ఓటర్ల మీద, ఫలితాల మీద ఎంతవరకు చూపిస్తుందనేది. అలాగని టీడీపీకి అనుకూలంగా ఫలితాలొచ్చే సర్వేలు లేవా అంటే అయి కూడా ఉన్నాయి. వాళ్ళు సర్వేలు చేయించుకుంటున్నారు. వాళ్ళకి అనుకూలంగా వస్తున్నాయి. కాకపోతే వైసీపీకి వచ్చిన వాటితో పోలిస్తే కూటమికి పెద్దగా అంటే కూటమి కట్టిన తర్వాత కూడా ఆ ప్రభావం సర్వేల మీద ఇంకా పడలేదు. రేపొద్దున్న నామినేషన్ల పర్వం పూర్తయిన తర్వాత ఏమన్నా తెలుస్తుందేమో. ఎందుకంటే తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తాయి ఖచ్చితంగా. అలాగని ఎగ్జాక్ట్ పోల్స్ అనేది కూడా చెప్పలేం. కాకపోతే ఇప్పుడు మన తెలంగాణ ఫలితాలు చూస్తే ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే నిజమైంది. ఎగ్జిట్ పోల్స్లో చాలా స్పష్టంగా చెప్పారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది అనేది. అలాగే జరిగింది. ఒక్కొక్కసారి ఎగ్జిట్ పోల్స్ కూడా నిజమవుతాయి. ఎందుకంటే ఓటింగ్ శాతాన్ని బట్టి, ప్రజల మూడుని బట్టి, జరిగిన పోలింగ్ విధానాన్ని బట్టి ఒక అంచనా వేస్తారు ఎగ్జిట్ పోల్స్. అలాగే గ్రౌండ్ లెవెల్ ఉన్న పరిస్థితుల్లో ప్రజలు కోరుకున్న మార్పు ఇవన్నీ కూడా. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం ఓవరాల్గా ఏ సర్వే చెప్పినా 120, 127